వచ్చేసి ఎవరెస్ట్ ఫ్లీట్ కంపెనీ అన్న మనది ఊబర్కి టైప్ అయి ఉంటుంది కంపెనీ. ఓకే. మన దాంట్లో వచ్చేసి మనకు వ్యాగనార్, ఎస్ప్రెస్సో, డిజైర్ 3 వెహికల్స్ ఉంటాయి అన్న. ఓకే. మీరు మంత్లీ వచ్చేసి 25,000 to 30,000 దాకా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. ప్లస్ మళ్ళీ మీరు డ్రైవర్ని రిఫర్ చేసి అయినా కూడా మీరు ఒక డ్రైవర్ మీద రిఫర్ చేస్తే మీకు 3,000 అట్లా మీరు 15,000 6 to 15,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు డ్రైవర్ని రిఫర్ చేసి. ఓకే. మళ్ళీ ప్లస్ మీకు అడిషనల్గా మీకు ఈ కంపెనీతో మీరు ఎవరెస్ట్తో 1 year వర్క్ చేస్తే మీకు 30,000 క్యాష్ ప్లస్ ఒక సిల్వర్ క్యాన్ 10 grams ఓకే ఈ అడిషనల్ బోనస్ ఉంటుంది మీకు. మనది ఎవరెస్ట్ ఫ్లీట్ కంపెనీ అంటే ఆల్మోస్ట్ 9 years నుంచి ఉంది హైదరాబాద్లో. ఆల్ రోడ్ వచ్చేసి మీకు 1,400 వెహికల్స్ ఉన్నాయి మన బండ్లు ఎవరెస్ట్ ఫ్లీట్. ఓకే. మీకు 6,000 డిపాజిట్ ఉంటుంది అన్న. వ్యాగనార్కి వచ్చేసి 6,000 డిపాజిట్, 1180 డాక్యుమెంట్ ఛార్జెస్ ఉంటుంది. ఈ 6,000 అయినా కూడా మీకు రీఫండబుల్ అమౌంట్. 3 months తర్వాత మీకు రీఫండబుల్. ఆఫ్టర్ 90 days వర్క్ చేసిన తర్వాత మీ ఈ అమౌంట్ అని తీసుకుని వెళ్ళిపోవచ్చు, మీరు రిటర్న్ వెళ్ళిపోవాలంటే. ఓకే. ప్లస్ మీకు జాయినింగ్ బోనస్ ఉంటుందన్న. మీకు వ్యాగనార్కి వచ్చేసి 2,000 ఉంది ప్రస్తుతం అయితే. ఈ వీక్ లో తీసుకుంటే 4,000 వస్తుంది. తర్వాత వీక్ అంటే మీకు 2,000 అన్న. ఎక్స్ప్రెస్ వెహికల్ చిన్న వెహికల్ ఉంటుంది, దాని 4,000 డిపాజిట్ ఉంటుంది. 1180 డాక్యుమెంట్ ఛార్జెస్. ఇది 1180 మాత్రం మీకు రీఫండబుల్ రాదు. ఈ 4,000 రీఫండబుల్ వస్తుంది. ఓకే. ఈ ఎక్స్ప్రెస్కి ఏమో 4,000 కడితే 4,000 జాయినింగ్ బోనస్ వస్తుంది అన్న. వ్యాగనార్కి ఏమో 2,000 వస్తుంది. ఈ వీక్ లో తీసుకుంటే 4,000 వస్తుంది. మళ్ళీ మీరు డ్రైవర్ని రిఫర్ చేసినా కూడా మీకు ఒకరి పైన 3,000 వస్తుంది అన్న. సో ఇప్పుడు మీరు నార్మల్ వారంలో ఒక 65 trips చేసారు అనుకో అన్న. యాక్చువల్ రెంట్ వచ్చేసి మీకు వ్యాగనార్కి 950 రూపీస్ ఉంటుంది. మీరు ఒక వారంలో 60 ట్రిప్పులు రీచ్ అవుతే మీకు 740 రూపీస్ పడుతుంది డేకి. 950 ఏమో డైలీకి రెంట్. ఇప్పుడు ఒక వారంలో మీరు 60 ట్రిప్పులు చేస్తే ఒక రోజుకు 740 రూపాయలు పడుతుంది. యాక్చువల్ రెంట్ వచ్చేసి 950. ఇట్లా నువ్వు ట్రిప్స్ ఎక్కువ చేస్తున్నా కొద్ది నీకు రెంట్ అమౌంట్ అని తగ్గుతా ఉంటుంది. ఒకవేళ 140 ట్రిప్స్ చేసినావు అనుకో 1 week లో 325 రూపాయలు రెంట్ పడుతుంది. సిఎన్జి మనం వేసుకోవాలా? సిఎన్జి మీద ఉంటుంది అన్న. కార్ మెయింటెనెన్స్ ఏది ఉన్నా కూడా స్క్రాచెస్ కానీ, డెంట్లు కానీ, గ్లాస్ వాలింగ్, ఆయిల్ చేంజ్ కానీ, టైర్లు కానీ మొత్తం కంపెనీ ఉంటుంది. ఓన్లీ మీరు రెంట్ పే చేసుకోవాలి అంతే. ఫ్యూల్ వేసుకోవాలి. మన దాంట్లో ఇంకో స్కీమ్ ఉంటుంది అన్న. ఇప్పుడు నీకు లీజింగ్ చెప్పిన, రెంట్ చెప్పిన. ఇంకోటి డిటిఓ ఉంటుంది. డిటిఓ అంటే డ్రైవ్ టు ఓన్ వెహికల్. దాంట్లో మీకు 25,000 పే చేస్తాను మీకు వ్యాగనార్ వస్తుంది. షోరూమ్ వెహికల్, టీజీ షోరూమ్ బ్రాండ్ న్యూ వెహికల్ వస్తుంది. మీకు అది 48 months ఉంటుంది అన్న. 48 months మీరు కంపెనీతో వర్క్ చేస్తే ఆఫ్టర్ 48 months తర్వాత మీ వెహికల్ అనేది ఓన్ అయిపోతుంది. అది ఇంకా ఏమున్నాయి దాంట్లో? వెహికల్ ఓన్ అయిపోతుంది మీకు. ఈ 48 months మొత్తం సరే మెయింటైన్